అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ను కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఉత్తర దక్షిణ భారత మధ్య రైల్వే వారధిగా ఉన్న ఈ స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రధాని మోదీ రేపు వర్చువల్ విధానంలో ఈ రైల్వే స్టేషన్ పునః ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ రైల్వే స్టేషన్లో విమానాశ్రయ తరహాలో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రవేశ మార్గంలో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం, స్వాగతం పలుకుతున్న ఏనుగు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 4 ప్లాట్ఫామ్లు సులువుగా వెళ్లేలా 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు, ర్యాంపులు నిర్మించారు. ప్లాట్ఫామ్ గోడలపై కాకతీయ కళలు, గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే చిత్రాలను గీస్తున్నారు. ఇక ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఒక్కసారి ఇట్లా వరంగల్ రైల్వే స్టేషన్కి రాగానే అసలు నేను వచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్కా లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పోయినా అనే ఫీలింగ్ కలిగింది ఒక్కసారిగా నాకు. ఏదైతే ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఉందో అసలు చాలా అద్భుతంగా ఉన్నది. నేనైతే ఒక 4-5 టైమ్స్ అటు నుంచి ఇటు తిరుగుకుంటూ చూసిన. జనరల్గా ఎప్పుడైనా వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చొని ట్రైన్ రాగానే ఎక్కి వెళ్ళిపోయేది. కానీ అసలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చాలా అద్భుతంగా ఉన్నది. అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ప్రత్యేకంగా లేడీస్కి అయితే ఫీడింగ్ రూమ్స్ కావచ్చు, మన ఛార్జింగ్ బోర్డ్స్ కావచ్చు, అసలు చాలా అద్భుతంగా ఉన్నది. గతంలో ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే చాలా అద్భుతంగా ఉన్నది.